ఒక చేత్తో బిగించి ఇంకో చేతిని తల కింద పెట్టుకొని కింద పడుకునే కొంటెగా నవ్వుతూ చూశాడు. ఆమె చిక్స్ టమాటోస్ కలర్లోకి వచ్చేశాయి. ఏంటే ఇప్పుడు నేనేమంత పెద్ద గిఫ్ట్ ఇచ్చానని ఇంత ఎమోషనల్ అయిపోయి హక్ చేసుకున్నావని అడిగాడు. మన కోసం ఇచ్చే బహుమతిలో ఇస్తున్న వ్యక్తిలో మనమంటే వారిలో ఎంత ప్రేమ ఇష్టం ఉందని చూడాలి కానీ కాస్ట్ అండ్ సైజ్ చూడకూడదు అంది. అతని ఛాతీపై రెండు చేతులు పెట్టుకుని మీద పడుకుంటూ. ఆమె తనతో ఎంత ఫ్రీగా క్లోజ్గా ఓన్గా మాట్లాడితే అంత పిచ్చి సాయికి. కానీ ఆమె ఎప్పుడూ అమావాస్య పౌర్ణమిలాగా అప్పుడప్పుడు మాత్రమే ఇలా మాట్లాడుతుంది ఇష్టంగా. తనని చూస్తూ మరి ఇప్పుడు ఈ చిన్న మెట్టెలకే నువ్వు హ్యాపీ అయిపోయావు బేబీ అని మరింతగా అదుముకున్నాడు. అతని కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు మెట్టెలకే కాదు నన్ను నీ దాన్ని అని యువర్ మై ప్రాపర్టీ నువ్వు ఈ సాయిగాడికి సొంతం అని నువ్వు చెప్పినప్పటి నుంచి ఫుల్గా పడిపోయా నీకు. కానీ నా సిచ్యువేషన్స్ నన్ను బయట పడనివ్వలేదు. నువ్వు ఆ నీలకంఠంని కొట్టడం, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం, నా కోసం హోటల్ కొనడం, నాతో మాట్లాడటానికి నన్ను జాగ్రత్తగా చూసుకోమని వార్డని పెట్టడం, ఇంకా మొన్న మా ఊరిని కొనేంత పని చేసావు చూడు అప్పుడు కూడా. అదే కాదు నా మీద హక్కుగా నువ్వు చేసే ప్రతి పని నాకు నచ్చుతుంది. నీకు తెలియకుండానే నన్ను ఎప్పుడూ ఇంప్రెస్ చేస్తూనే ఉంటావు. నా మీద నువ్వు అధికారం చూపిస్తుంటే చాలా చాలా నచ్చేస్తావు. ఇప్పుడు ఇంకా నచ్చేస్తున్నావు. బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ. నా కోసం నీకు నచ్చని రిలేషన్స్కి నీ యాక్సెప్ట్ చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు కదా. ఇంత చేస్తున్న నువ్వు ఎక్కడా నీ క్యారెక్టర్ని ఎవ్వరి కోసమో తగ్గించుకోలేదు. నా కోసం కూడా. నీలో నాకు ఫస్ట్ నచ్చేది అదే. ఎవరిని ఇంప్రెస్ చేయాలని అనుకోవు. ఎవరితోనూ ఎమోషనల్గా బాండింగ్ పెంచుకోవు. నీ రెస్పాన్సిబిలిటీ మాత్రం కరెక్ట్గా చేస్తావు. మోర్ ఓవర్ నీకు నచ్చినట్టుగా ఉంటావు. ఇలాంటి నువ్వు నచ్చకుండా ఎలా ఉంటావు సాయి? తన ప్రేమనంతా పదాల్లో పలికిస్తూ మనస్ఫూర్తిగా చెప్పింది. అందమైన నిర్మలమైన నవ్వుతో ఆమెను చూస్తున్న సాయి చెంప నిమురుతూ మీసాన్ని రబ్ చేస్తుంటే కిస్ మీ బేబీ అని హస్కీగా అన్నాడు. ఓరకంట అతన్ని చూసి ఇదిగో ఇంత చెప్తున్నా నీకు కావాల్సిందే అడిగావు చూడు, దట్ ఈజ్ మై మొగుడు గారు అని మీసం మీద పెదవులు అదిమింది. ఆమె గడ్డం అతని పెదవిపై ఉండగా చిన్నగా కొరికి ఈ ఫీలింగ్స్ అన్నీ మూటగట్టి మన ఫస్ట్ నైట్కి దాచుకో. నాలో ఫైటర్తో ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతాయి అంటున్న అతన్ని చూసి అంత పెద్ద కాట్ ఉండగా కింద ఉన్నావు నువ్వు లేగు అంది ప్రేమగా సిగ్గుపడుతూ. నువ్వు నా మీద ఉన్నప్పుడు అది ఎక్కడైనా నాకు ఇష్టమే. మంచం కంటే ఇలా కిందే కంఫర్ట్గా ఉందే నాకు అంటూ తన ఫేస్ మీదకు ఆమె చెస్ట్ని తెచ్చుకున్నాడు. అలా అదమడంతో జాకెట్ నుండి దాటి ఉప్పొంగి బయటకు కనబడుతున్న ఆమె పొంకం బిగువులను చూస్తూ అతని కళ్ళలో స్పార్క్ వెలిగితే ట్రిమ్ చేసిన అతని మీసం గుచ్చుకొని సున్నితమైన ఎదకు చురుకు పుడుతుంటే అరిచింది. కిస్ మీ ఇన్ యువర్ నేమ్, కిస్ మీ ఇన్ యువర్ ప్లేస్ అన్నాడు. ఏంటి అంది. నీ పేరు ఎక్కడ ఉందో నాలో నీ ప్లేస్ ఎక్కడో అక్కడ కిస్ చేయి. నేను స్టాప్ అని చెప్పే వరకు నన్ను కిస్ చేస్తూనే ఉండాలి అంటూ ఆమె క్లీవేజ్ మీద ముద్దు పెట్టాడు. ఓయ్ ఇది ఎక్కువ, అలా ఏం కుదరదు అంది. నువ్వు చేయకపోతే నేను స్టార్ట్ చేస్తా అన్నాడు. ప్లీజ్ సాయి. నో. తప్పదా? తప్పదు. అయితే కళ్ళు మూసుకో మరి. షార్ప్గా చూశాడు. నువ్వు అలా చూస్తుంటే నేను కిస్ చేయలేను అంది బ్లష్ అవుతూ. కార్నర్ స్మైల్తో కళ్ళు మూసుకున్నాడు. అతని మీద ఆమె ప్రతి శరీర భాగం తగులుతుంది. మొదట సాయి నుదుటిన ముద్దు పెట్టి లవ్ యూ సాయి, లవ్ యూ సో మచ్ అని చెవికి కిస్ ఇచ్చింది. ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు. అరచేతితో అతని అందమైన మోముని పట్టుకొని తల మీద నుదురు మీద చెంపలపైన ముద్దుల వాన కురిపించింది. అక్కడి నుంచి లైట్ పింక్ కలర్లో ఉన్న అతని పెదాలను చూస్తూ కింద తన నేమ్ మీద పెదవులు అద్దింది. హార్ట్పై ఉన్న నేమ్ని ఇష్టంగా ముద్దాడుతున్న శైలజాని హఠాత్తుగా కిందకు టర్న్ చేశాడు. ముద్దు మైకంలో మునిగిన ఆమెకి మైకం వదిలాక తన మీద ఉన్న మేరు పర్వతం భారంకి మెలకు వచ్చి చూడబోతే ఆమె కళ్ళు మూసేసి చేతికి దగ్గరలో ఉన్న స్విచ్తో లైట్ ఆఫ్ చేసేశాడు. సాయి చీకటిగా మారిన రూమ్ని చూస్తూ పిలిచింది. ఆమె ఊహించని విధంగా ఆమె మీద పెదవుల దాడికి దిగాడు సాయి. అతని పెదవులు చేస్తున్న తాకిడికి కంగారు పుడుతూ అతన్ని ఆపడానికి చూసింది. కానీ ఆమె చేతులను బంధించి పెదవులు ముడిపెట్టాడు. గింజుకోలేక అరవలేక అతనికి సరెండర్ అయిపోయినా ఆమె పెనుగులాడలేదు. ఆమె పెదవికి గాయం చేసి ప్రొసీడ్ అవ్వనా అని చెవి దగ్గర అడిగాడు.
వద్దు, ఒకటే మాట చెప్పింది. అయితే స్నాక్స్ ఇస్తావా? ఇస్తాను. ఎప్పుడు? ఇప్పుడు కాదు, మరెప్పుడైనా. శైలు అలా అనగానే బుగ్గపై మునిపంటితో కొరికి ఆమెను పైకి లేపి లైట్ ఆన్ చేసి షర్ట్ వేసుకున్నాడు. బతుకు జీవుడా అనుకుంటా ఫాస్ట్గా బెడ్ మీద ఉన్న ఓని తీసుకొని కట్టుకుంటున్న ఆమెని వెనక నుంచి హత్తుకున్నాడు. ఆఫ్టర్నూన్ వరకు కొంచెం వర్క్ ఉంది. ఫినిష్ అయ్యాక షాపింగ్ వెళ్దాం, సరేనా అన్నాడు మెడ మీద పెదవితో రాస్తూ. షాపింగా? ఎందుకు? అంది. ఈవినింగ్ నీ బర్త్డే పార్టీకి బేబీ అన్నాడు పూల వాసనను మనసారా స్మెల్ చేస్తూ. పార్టీ వద్దు సాయి అంది. ఎందుకు వద్దు? ఆమెను ముందుకు తిప్పి భుజం పట్టుకొని అడిగాడు. నాకు ఇష్టం లేదు, నాకు అలవాటు కూడా లేదు, అందుకే వద్దు. ఇకపై అలవాటు చేసుకోవాలి. పార్టీస్, ఫంక్షన్స్, మీటింగ్ అన్నింటికీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది నువ్వు, ఎందుకంటే ఇవన్నీ స్టేటస్ సింబల్స్ చెప్పాడు. కానీ నాకు ఇష్టం లేదు, ఎందుకో నా మనసుకు నచ్చడం లేదు. అత్తయ్య ఇచ్చిన డ్రెస్ వేసుకున్నాను, ఇంట్లో అందరి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, నీతో గుడికి వచ్చాను, ఇప్పుడు మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేశాం. చాలు, ఇదే నాకు చాలా నచ్చింది. పార్టీ అని నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్ అంది. ఆమె చెప్పేది వింటూ, ఇంత సింపుల్గా సింప్లిసిటీలోనే హ్యాపీనెస్ చూసుకుంటావు చూడు, దట్స్ వై ఐ లైక్ యూ శైలు అని ఇష్టంగా చెప్పి ఫోర్ హెడ్ కిస్ చేసి, పార్టీ వద్దా అని మరోసారి అడిగాడు. వద్దు, కావాలంటే నీ బర్త్డే గ్రాండ్గా చేసుకుందాం. ఇప్పుడు సుప్రియాకి హెల్త్ బాగాలేదు, మామయ్య గారు కూడా ఇంట్లో లేరు, నువ్వు కూడా న్యూ బిజినెస్ అని చాలా స్ట్రెస్ అవుతున్నావు. దట్టు నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకే వద్దు అని సున్నితంగా చెప్పింది. వచ్చిన 2 రోజుల్లోనే ఫ్యామిలీని ఇంతగా అర్థం చేసుకున్న శైలుని చిరునవ్వుతో చూసి ముద్దు ఇచ్చి, ఓకే నీ ఇష్టమని, వర్క్ ఉంది వెళ్ళనా మరి అన్నాడు. హా అంది. ఇంకోసారి తనని గాఢంగా హక్ చేసుకుని లిప్స్కి చిన్న పెక్ ఇచ్చి క్యాబిన్కి వెళ్ళాడు. శాడిస్ట్, చంపుతున్నాడు నన్ను అని నవ్వుతూ తిట్టుకొని ఓనీ కట్టుకొని జడ సరి చేసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంది. క్యాబిన్కి వచ్చిన సాయికి కాల్ వచ్చింది వాళ్ళ నాన్నగారి నుంచి. చైర్లో కూర్చుంటూ లిఫ్ట్ చేశాడు. ఏం చేస్తున్నావు, కొంచెమైనా అర్థమవుతుందా నీకు అని గట్టిగా అరిచారు రాజేంద్ర గారు. వాట్ హ్యాపెన్ డాడ్? కూల్గా జ్యూస్ సిప్ చేస్తూ అడిగాడు. వస్తున్న ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని, వీరేంద్రని బోర్డు మెంబర్గా ఎందుకు తీసేశావు? అతని వ్యాలిడిటీ అయిపోయింది, వెళ్ళిపోయాడు. అది అడగడానికే ఫోన్ చేశారా? ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో వాడితో వైరం పెట్టుకుంటే డేంజర్ అని తెలియదా? వాడు మనకు ఏదైనా చేస్తాడని మీరెలా అనుకుంటున్నారు? వాడికి అంత సీన్ లేదు, మీరు టెన్షన్ పడకండి. సాయి, ఈ మొండితనం బిజినెస్లో బాగుంటుంది, కానీ రాజకీయంలో పనికిరాదు. ఇక్కడ శత్రువుని కూడా నవ్వుతూ పలకరించాలి, అవసరమైతే వాళ్ళతో చేతులు కలిపి పొత్తు పెట్టుకోవాలి. అంతేకాని వైరం పెంచుకుంటే అదును చూసి మన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు. మన మీద దొరికే చిన్న అవకాశాన్ని వదులుకోరు. మన పరువు తీయడానికి కూడా వెనకాడరు. అందుకే అందరితో వీలైనంత స్నేహంగా ఉండాలి. రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. నీకు తెలియదు, అందుకే చెప్తున్నాను. ఎవరి కారణంగానూ మన కుటుంబం ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు అన్నారు ఆయన. ఆయన మాటల్లోనూ నిజం లేకపోలేదని తెలిసిన అతను, మన బిజినెస్కు సెట్ అవ్వడని అతన్ని తీసేశాను డాడ్. పాలిటిక్స్ పరంగా వాడిని నేను ఇంకా ఏం చేయలేదు. మీకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాడి అంతు చూడటానికి ఒక్క నిమిషం కూడా వెనకాడను బేస్ టోన్తో చెప్పాడు. ఓకే సాయి, కానీ నువ్వు జాగ్రత్త. నా గురించి మీరు థింక్ చేయకండి డాడ్. నేను చేసేదంతా నీకోసమే సాయి, మన కుటుంబం కోసం. నాన్నని తప్పుగా అనుకోకురా డాడ్. తండ్రి గొంతులో ఏదో తెలియని భావానికి అసహనంగా అన్నాడు. ఓకే, నీకు చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు అని. అమ్మాయి పుట్టినరోజంట, మీ అమ్మ చెప్తుంది, నిజమేనా అడిగాడు. హా డాడ్ అన్నాడు వస్తున్న శైలుని చూసి. అమ్మాయికి నా తరపున విషెస్ చెప్పు. లైట్ స్మైల్తో శైలుని చూస్తూ ఓకే డాడ్ అన్నాడు. మన షోరూమ్కి తీసుకెళ్ళి అమ్మాయికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వు. మన ఇంటికి వచ్చాక మొదటి పుట్టినరోజు కదా. నో డాడ్, తనకు ఇవన్నీ ఇష్టం ఉండదు. ఏదైనా అవసరమైతే నేను చూసుకుంటాను అని. రేపు బాంబేలో మీటింగ్ ఉంది, నువ్వు అటెండ్ అవ్వాలి. నాకు వీలు పడదు. నాకు
ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది డాడ్, కుదరదు చెప్పాడు సాయి. అప్పటికే వీలైనంత సౌమ్యంగా కొడుకుకు అనుమానం రాకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్న రాజేంద్ర గారికి కొడుకు బాంబే వెళ్ళకపోతే తన ప్లాన్ వర్కౌట్ అవ్వదని గ్రహించి వాయిస్ పెంచి, వాట్ ఆర్ యూ టాకింగ్ సాయి, ఇది మన కంపెనీకి సంబంధించిన మీటింగ్, ఎంతమంది పారిశ్రామికవేత్తలు అక్కడికి వస్తారు తెలుసుగా నీకు, మనం అటెండ్ అయితే కంపెనీ షేర్స్ పెరుగుతాయి, మనకు మంచి నేమ్ వస్తుంది, నీకు అన్నీ తెలిసి కూడా ఇలా ఎలా అంటున్నావు, ఎల్లుండి నాకు నామినేషన్ డే, ఖచ్చితంగా వెళ్ళాలి, అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను, ఈ ఒక్కసారికి వెళ్ళు, నెక్స్ట్ టైం నుంచి నేనే అటెండ్ అవుతాను, నీ తండ్రికి నువ్వు ఏదైనా చేయగలిగితే అది నా మాటని ఇలాంటి టైంలో వినడమే, సాయి ప్రతిదీ నీ ఇష్ట ప్రకారం చేసుకున్నావు, నేను ఏమనకుండా నా నోరు మూయించావు, కనీసం బిజినెస్ విషయాల్లో అయినా తండ్రిగా నా మాటకు విలువ ఇస్తావని అనుకుంటున్నాను అని సీరియస్గా కాల్ కట్ చేశారు. తండ్రి ఎప్పుడూ లేనిది ఎమోషనల్గా అన్న మాటలకు తలగ్గొక తప్పలేదు. అయినా ఇది తమ వ్యాపారానికి సంబంధించిన విషయమే కనుక వెళ్ళాలని నిర్ణయించుకొని మేనేజర్కి చెప్పి బాంబేకి టికెట్ బుక్ చేయమని కాల్ కట్ చేసి ఎదురుగా తననే చూస్తున్న శైలుని చూసి ఏంటని కళ్ళెగరేశాడు. ఏమైంది? సాయి ఫేస్ సీరియస్గా ఉండడం చూసి అడిగింది. బాంబే వెళ్తున్నా మీటింగ్ కోసం అని వాళ్ళ నాన్నగారు చెప్పింది అంతా తనకు చెప్పి మీ మామగారు నీకు విషెస్ చెప్పారని చెప్పాడు. అంతే, శైలు ఆ మాత్రానికే మురిసిపోయింది. మామగారు తనని కోడలుగా యాక్సెప్ట్ చేశారని నమ్మేసింది. సాయిని అడుగుంటే వేరే ఆన్సర్ ఇచ్చేవాడేమో, తనకు తానే ఊహించుకుంది. మామయ్య గారు చెప్పింది కూడా నిజమే కదా సాయి, అసలైతే నువ్వు విడిగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి, వారు చేసేదంతా ఫ్యామిలీ కోసమే అని నీకు తెలుసు, పెద్దవాళ్ళకు ముఖ్యంగా మన పేరెంట్స్కు మనం తల వంచాలి సాయి, తప్పు లేదు, ఒక్కరోజే కదా, హ్యాపీగా వెళ్ళొచ్చేసే అంది. అయ్యిందా నీ భాగవతం అన్నాడు విసుగ్గా పీసీ ఆన్ చేస్తూ. చిరుకోపంగా అతన్ని చూసి ఫ్రూట్స్ కట్ చేసింది ఇవ్వడానికి. ఫ్రూట్స్ ప్లేట్ ఇంకా జ్యూస్ తీసుకుని తినలేదు మార్నింగ్ నుంచి, తిను అంది ముందుకు పెట్టి. డిస్టర్బ్ చెయ్యకు, నువ్వు తినలేదుగా, తిను ఫస్ట్ అన్నాడు మొండిగటం అనుకుంటూ. అతనికి పక్కనే కూర్చొని పోర్కుతో ఫ్రూట్స్ తినిపించడం స్టార్ట్ చేసింది. అతను కోరుకునేది అదే కనుక హ్యాపీ స్మైల్తో తింటూ ఆమెని తినమంటూ వర్క్లో బిజీ అయ్యాడు. మధ్యాహ్నం టైంలో వర్క్ కంప్లీట్ చేసుకుని తమన్కి కాల్ చేసి పల్లవి, నిఖిల్, సుప్రియాని రెస్టారెంట్కి తీసుకురమ్మని ఆఫీస్ నుంచి పద్మమ్మ ఉన్న హాస్పిటల్కి తీసుకువచ్చాడు. శైలుకి తన మదర్ బ్లెస్సింగ్స్ ఇప్పించడానికి. పద్మమ్మ గారిని చూసి సంతోషంగా ఆశీర్వాదం తీసుకుంది. అక్కడే కాసేపు ఉండి తర్వాత రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యారు. గిరికి ముందే ఇన్ఫామ్ చేయగా చాలా రోజుల తర్వాత యజమాని భార్య సమేతంగా మొదటిసారి రెస్టారెంట్కి రావడంతో స్టాఫ్ అంతా బొకేస్ హ్యాండ్తో రోజెస్తో విష్ చేశారు. అందరికీ చిన్న స్మైల్ ఇచ్చారు ఇద్దరు. శైలుకి బర్త్డే విష్ చేయగా చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పి సాయితో పైన ఫ్లోర్కి వెళ్ళింది. తమన్ వాళ్ళు ఇంకా రాకపోవడంతో అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం కిచెన్కి వెళ్తున్న ఆమెని ఆపి స్పెషల్ లంచ్ చెప్పాను, ఇప్పుడు నువ్వు కుక్ చేసి చెమటలు చిందించాల్సిన అవసరం లేదు కానీ దా అంటూ పర్సనల్ రూమ్కి తీసుకెళ్ళాడు. సందు దొరికితే చాలు, కాస్త టైం కూడా వేస్ట్ చేయడు అని ముద్దుగా గొనిగింది. ఎస్, టైం చాలా వాల్యుబుల్, 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు అని ఆమెని డోర్కి ఆనిస్తూ 1 or 2 days నేను కనబడకుండా ఉండగలవా అని అడిగాడు సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ. ఉంటాను, ఏం అతన్ని ఉడికించడానికి అంది. గుప్పెట్లో ఉన్న ఆమె నడుముని పిసికేశాడు కోపానికి. అబ్బా అంది దెబ్బకు. ఏం నొప్పిగా ఉందా, ఇంతగా నలిపేస్తే నొప్పి కాక సమ్మగా ఉంటుందా, నేను లేకుండా ఉంటా అన్నావుగా, మళ్ళీ నేను వచ్చే వరకు ఇది నన్ను గుర్తు చేస్తుందని కాస్త చిన్నగా గిల్లాలి అంటూ గిల్లడంతో ఎర్రగా మారిన ప్లేస్ చూసి కిందకి వంగి ఓని తప్పించి పెదవితో తడి రాశాడు. గిల్లడం, మందు పోయడం బాగా అలవాటు అయిపోయింది కదా నీకు అని సాయిని గుర్రుగా చూసింది. ఆమె పొట్టలో మొహం దాచుకొని మిస్ అవుతానే దీన్ని అంటూ బెల్లిని నాలుకతో రబ్ చేశాడు. అతని జుట్టులోకి ప్రేమగా వేళ్లు నిలిపి గట్టిగా పొట్టకి అదుముకుంది. ఆమె రెచ్చగొట్టడంతో మత్తుగా మరో పంటిఘాటు బెల్లి పక్కన ఇచ్చి పైకి చూశాడు. ఆమె ఎత్తులు అడ్డుపడుతుంటే చిన్నగా నవ్వుతూ పెదాలను డైరెక్ట్గా అలాగే బెల్లి నుంచి ఎద మీదకు తెచ్చి దాన్ని దాటించి ఆమె పెదవులను అందుకున్నాడు. 5 నిమిషాల గాఢమైన ముద్దు తర్వాత తనని వదిలి నేను వెళ్ళను బేబీ అన్నాడు గోముగా ఆమె మెడపై రాస్తూ.
అమ్మో, మామయ్య గారి పరువు ఏం కావాలి, మన వ్యాపారం ఏం కావాలి? పెళ్ళాం వస్తే పనులు మానుకొని కొంగు పట్టుకుని తిరిగి నిర్లక్ష్యంగా వ్యవహరించి వ్యాపారాన్ని పాడు చేసిన సాయి సిద్ధార్థ్ సన్నాఫ్ రాజేంద్ర అని పేపర్లో వేసి నన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నావా అంది నాటకీయంగా. వియర్డ్గా తనని చూస్తూ, ఎక్కువైందే, కాస్త తగ్గించు అన్నాడు విసుగ్గా. మరి కాకపోతే ఏంటి? అసలే మామయ్య గారు నా మీద కొంచెం కోపంగా ఉన్నారు. నువ్వేమో మామగారి మాట అస్సలు వినవు. ఈసారి అయినా వారు చెప్పిన పని చేస్తే నా మీద కొంచెం కోపం తగ్గుతుందని నేను అనుకుంటుంటే నువ్వేమో వెళ్ళనంటున్నావు. నా కోసం సాయి, ప్లీజ్ వెళ్ళవా అంది గడ్డం పట్టుకుని బతిమాలుతూ. అయితే నువ్వు కూడా రా, ఆ ఇద్దరం అలా ఫ్రీ హనీమూన్ని ఎంజాయ్ చేసి వద్దాం, మెడపై చేతులేసి దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. నేను రాను, ఇక్కడ కాలేజ్ ఎగ్గొట్టి నీతో షికార్ తిరగమంటావా? నో వే. అయినా నువ్వు వెళ్తుంది బిజినెస్ పని మీద, నాతో ఏంటి పని? వద్దు, నేను రాను అంది. కాలేజ్ పోతుందని నీ భయమా, నాకు ఓకే అనేస్తావన్న టెన్షనా? కళ్ళెగరేస్తూ అన్నాడు. రెండు అంది మూతి బిగించి. కానీ కానీ రాక్షసి, ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటావో నేను చూస్తా అన్నాడు. ఇంతలో డోర్ నాక్ సౌండ్ రావడంతో వెళ్ళి ఓపెన్ చేసింది శైలు. తమన్ పిల్లల గ్యాంగ్తో వచ్చాడు. అందరికీ అక్కడే స్పెషల్ లంచ్ చేసి సాయంత్రం వరకు టెర్రస్ పైన వ్యూ ఎంజాయ్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు.